హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక లేటెస్ట్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేసేయండి. ఒక చిన్న లైక్. సంక్రాంతి సంబరాలు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మనందరి ఫేవరెట్ కపుల్స్ ఎవరంటే రష్మి సుధీర్. వీళ్ళిద్దరూ కూడా మన ముందుకైతే వస్తున్నారు. ఇప్పుడు ఒక షోలో ఇప్పటికీ చాలా ఇయర్స్ అవుతుంది వీళ్ళిద్దరూ కలిసి ఒకే షోలో కనిపించి, అలానే చాలామంది కూడా ఈ జంటని చాలా మిస్ అయ్యారని చెప్పొచ్చు. దానికైతే ఈ జంట ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అనేసి మా టీవీలో టెలికాస్ట్ అయ్యే షోలో అయితే 2025లో అయితే మన ముందుకైతే వస్తున్నారు. ఈ షోలో సుధీర్ అయితే రష్మి మీద ఎంత ప్రేమ ఉందో అస్సలు ఆ ప్రేమ అస్సలు తగ్గలేదనే చెప్పచ్చు. అంతకన్నా ఎక్కువ ప్రేమే చూపిస్తున్నాడు రష్మి మీద. ఈ 2025లో సంక్రాంతి సంబరంలో వీళ్ళిద్దరూ కలిసి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తారు. అలానే వీళ్ళిద్దరూ యాంకర్గా ఆ షోకి అయితే ఉంటారు. అలానే ఈ జంట కోసము చాలామంది మిస్ అయ్యారని చెప్పచ్చు ఇన్ని ఇయర్స్గా. అయితే సుధీర్ అయితే రష్మి జబర్దస్త్ షో నుండి ప్రేమిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ రష్మి ఎప్పుడు ఈ టాపిక్ మీద అసలు తను రియాక్ట్ కూడా అవ్వలేదు. తనకు కూడా ఇష్టం ఉన్నట్లే సుధీర్ పట్ల ఆ ప్రేమనైతే చూపించుకుంటూ వచ్చింది ఎన్ని సంవత్సరాలుగా. ఇప్పటికీ దాదాపు ఒక 12 to 13 ఇయర్స్ అయితే అవుతుంది సుధీర్ రష్మిని అయితే ప్రేమిస్తుంది. కానీ రష్మి ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా సైలెంట్గా తన వర్క్ తను చేసుకుంటా. సంక్రాంతి సంబరాలు షోలో చాలామంది యాక్టర్స్ కూడా పాల్గొన్నారు. అందులో చాలామంది కూడా ఒక క్వశ్చన్ అడిగారు రష్మి సుధీర్ని, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేసి. దానికి సుధీర్ అయితే రష్మి ఇప్పుడు ఓకే అన్నా కూడా ఇప్పుడే చేసుకుంటా అని అయితే చెప్పాడు. రష్మి అయితే నవ్వుతూ ఊరికే ఉండిపోయింది. అలానే చాలామంది రష్మి సుధీర్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఒకే స్క్రీన్ మీద ఇద్దరు కనిపించడం చాలా సంతోషకరంగా ఉంది. ఆ ప్రోమో ఒకటి వచ్చింది. అలానే సంక్రాంతి సంబరాలు అనే షో ప్రోమో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా, మీలో ఎంతమంది ఈ జంటకి ఫ్యాన్స్ ఉన్నారు, అలానే ఈ కపుల్ జోడి చాలా బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. అలానే మరిన్ని లేటెస్ట్ అర్లీ అప్డేట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేసేసేయండి.